తమిళ సీనియర్ స్టార్ హీరో ఉలగనాయకన్ లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా థగ్ లైఫ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి 3.5 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 2 కోట్లు, హిందీ నుంచి 4 కోట్లు, కర్ణాటకలో రిలీజ్ అవ్వలేదు. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 33 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో థగ్ లైఫ్ సినిమా 76 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 76 కోట్ల గ్రాసుకు గాను థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే 105 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 105 కోట్లకు గాను 35 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. మరో 70 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 140 కోట్లు గ్రాస్ రావాలి. కానీ సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్ని బట్టి చూస్తే ఇక అది అసాధ్యమని తేలిపోతుంది. 100 కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టమే ఓవరాల్గా. ఈరోజు సోమవారం ఇక దారుణంగా పడిపోతే కలెక్షన్స్. ఏమాత్రం కలెక్షన్స్ ఉన్నా అవి తమిళనాడు లేదా ఓవర్సీస్ నుంచి రావాలి. అక్కడ కూడా డౌటే. సినిమా నేను చూశాను, నాకేదో నచ్చింది, పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. కానీ ఎవరు చూడట్లేదు. అది మన మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన థగ్ లైఫ్. కమల్ హాసన్, శింబు, త్రిష, అశోక్ సెల్వను, నాజరు, ఇంకా చాలామంది ఉన్నారు, అభిరామి, మన తనిఖీల బన్నీ కూడా ఉన్నాడు. సినిమా వచ్చేసి థగ్ లైఫ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 76 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 37 కోట్లు. సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే 105 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 70 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే మరో 140 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా ఎంత ఒక 70 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.